టాలీవుడ్ గ్రేట్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ వల్ల రామ్ చరణ్ గారికి ఎన్టీఆర్ గారికి గ్లోబల్ లెవెల్లో ఎంత పేరు వచ్చిందో మనందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్ గా హాలీవుడ్ లో నటీనటుల ఎంపిక సంస్థ తమకి ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొన్ని పాయింట్స్ పెట్టి అందులో పలువురు హాలీవుడ్ స్టార్స్ ఆస్కార్ ఇసాక్ టెనెంట్ నటుడు అలాగే టాప్ గన్ నటుడు మైల్స్ టెల్లర్ లాంటి నటులతో సహా త్రిబుల్ లో ఉన్న రామ్ చరణ్ పోలీస్ గెటప్ లుక్ ను కూడా పోస్ట్ చేశారు. దీంతో తమకి వీరి రేంజ్ ఫిజిక్ మరియు లుక్స్ ఉన్న నటులు కావాలని ఈ పోస్ట్ ని అయితే పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవడంతో రామ్ చరణ్ గారు గ్లోబల్ గా ఈ రేంజ్ రీచ్ ని అందుకున్నందుకు ఫ్యాన్స్ అయితే మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారీ స్థాయి అంచనాలతో వస్తున్న మూవీస్ లో మన ప్రభాస్ గారు నటిస్తున్న కల్కి 2898 మూవీ కూడా ఒకటి. అయితే ఈ మూవీని ఫ్యాంటసీ మరియు సైఫై జోనర్ లో తెరకెక్కిస్తుండగా ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో కూడా తెరకెక్కిస్తున్నారు. మరి ఇప్పటికీ ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్న ఈ మూవీలో మరో ప్రముఖ నటుడు కూడా ఈ మూవీలో పనిచేస్తున్నట్లు ఖరారైంది. ఎవరంటే మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ మూవీలో నటిస్తున్నట్టు స్వయంగా ఆయనే రివీల్ చేశారు. దీని ప్రకారం చూసుకుంటే ఈ మాసీ ప్రాజెక్ట్ లో రాజేంద్ర ప్రసాద్ లాంటి నటుడు ఉంటే ఆయన పాత్ర మాత్రం ఈ మూవీలో మంచి పాత్ర అయి ఉంటుంది. తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి గారు హీరోగా నటిస్తున్న 68వ మూవీ గోట్ మూవీ అని మన అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ తర్వాత విజయ్ గారు చేయబోయే చిట్ట చివరి మూవీ కోసం ఫ్యాన్స్ అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆ మూవీ ఫినిష్ అయిన తర్వాత విజయ్ గారు తన ఫుల్ టైం ని కూడా రాజకీయాల్లోనే గడుపుతారని చెప్పడంతో ఫ్యాన్స్ అంతా అయితే విజయ్ గారు లాస్ట్ మూవీ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీని ప్రకారం విజయ్ గారు లాస్ట్ మూవీని యంగ్ నటుడు మరియు దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. ఎలా అంటే తను రీసెంట్ గా ఇచ్చిన ఓ పాడ్కాస్ట్ లో విజయ్ సినిమా కోసం తాను చాలా కష్టపడుతున్నానని చెప్పారు. దీంతో విజయ్ గారు నెక్స్ట్ మూవీని డైరెక్ట్ చేసేది ఇతనా అనేది దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టు వినిపిస్తుంది. ప్రభాస్ గారు అయితే ఇప్పుడు కల్కి మూవీలో నటిస్తున్నారు. తర్వాత ది రాజాసాబ్ మూవీ, దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీలో కూడా నటిస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ గా ఈ మూవీపై ఒక రూమర్ అయితే బయటకు వచ్చింది. ఈ మూవీలో మళ్ళీ చాలా కాలం తర్వాత ప్రభాస్ సరసన త్రిషా కృష్ణన్ యాక్ట్ చేయబోతుందని కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కానీ ఈ వార్తల్లో అయితే ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండగా ఈ మూవీ క్యాస్ట్ మరియు ఇతర వివరాలను మూవీ మేకర్స్ టైం వచ్చినప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. మరైతే ఈ మూవీలో ప్రభాస్ గారు మొట్టమొదటిసారిగా పోలీస్ రోల్ లో కనిపిస్తుండగా ఈ మూవీని అయితే పాన్ ఆసియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు.